హాయ్ అండి. హైదరాబాద్లో గొడవలు అవుతున్నాయి. హెచ్సియు అని స్టూడెంట్స్ కాలేజీ గురించి గొడవలు అవుతున్నాయి. యూనివర్సిటీ గురించి. అక్కడ 400 ఎకరాలు ఉంది. ఆ 400 ఎకరాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ 400 ఎకరాలని చేసేసి అక్కడున్న చెట్లు పుట్టలు అడవి అన్నీ తీసేసి మన మంచి కోసం అక్కడ ఫ్యాక్టరీలు కడతారండి. దాంట్లో బాగుపడదామని మనం ఆలోచిస్తున్నాము. పాపం అది చాలా ఒక చిన్న పిల్లలు కదా, అందుకనే వాళ్ళు వద్దు అని గొడవ చేస్తున్నారు. అది ఇప్పుడు అక్కడ పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఉన్న అడవులన్నీ తీసేసి ఫ్యాక్టరీలు కట్టుకుంటూ వెళ్ళిపోదామండి. మళ్ళీ మన పిల్లలకే కదా ఉద్యోగాలు వచ్చేది. ఇప్పుడు మంచిలు కొనుక్కుంటున్నాం, తర్వాత తల ఒక వెనక సిలిండర్లు పెట్టుకొని గాలి కూడా కొనుక్కుందామండి. ఏముంది అందులో, మనం బాగుపడేదే కదా. పాపం ఆయన కూడా ఆలోచిస్తుంది. రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవా అని ఒక సామెత ఉంటుందండి. పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారండి? వాళ్ళ ముందర వీళ్ళ బలం ఎంత. పిల్లలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అడవిని కొట్టేయటం స్టార్ట్ అయిపోయింది. ఆదివారం నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. వందల కొద్ది బుల్డోజర్లు వచ్చాయి. పోలీస్ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలను చూడట్లేదండి. ఎవరు దొరికితే వాళ్ళని కొట్టేస్తున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతున్నారు. దాని గురించి గొడవలు అవుతున్నాయి. దీని గురించి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. నాకైతే ఈరోజే తెలిసింది, అందుకని వీడియో తీస్తున్నాను. ఇప్పటికే భూమిలో చెట్లు అనేది తగ్గిపోయింది. అందరూ చెట్లను పెంచండి అని లాస్ట్కి ఇంటి మీద చెట్లు కూడా పెంచుకుంటున్నాము. చిన్న చిన్న చెట్లని మొక్కల్ని పెంచుకోవడం మనం ఆనందిస్తున్నాము. పెద్ద పెద్ద అడవుల్ని తీస్తున్నారు. ఇందులో రేవంత్ గారి తప్పు కూడా ఏం లేదండి. ఎందుకంటే మనకు కొత్త పథకాలు కావాలి, బస్సులు ఫ్రీగా కావాలి, బియ్యం ఫ్రీగా కావాలి, అన్నీ ఫ్రీగా కావాలి. మరి ఆయన మాత్రం ఏ నుంచి తెస్తారండి? మనకు ఫ్రీగా ఇవ్వడం కోసం ఉన్నాయన్నీ అమ్మేస్తున్నారు, అమ్మేసి పెడుతున్నారు. తప్పేముంది అందులో? మనకి ఎంత ఫ్రీ కావాలనుకుంటున్నామో అంత సంకనాకి పోతాం అన్నమాట. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు. ఎవరిని ఆయన పట్టించుకోవట్లేడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆల్రెడీ 40-50 ఎకరాలకు పైన చెట్లు మొత్తం తీసేశారు. జింకలు నెమళ్ళు అన్నీ ఎట్టుపోవాలో కూడా అర్థం కావట్లేదు. చాలా వరకు చచ్చిపోతున్నాయి. ఇంకా హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకో పండగే అండి. ఏముంది, దొరికినట్టు చంపుకొని తింటారు. ఒక మనిషిని పాపం చంపట్లేదు, అన్నీ తినేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇవి కూడా దొరుకుతాయి, వీటిని కూడా తినేస్తారు. లాస్ట్ మనం ఇదివరకు చూసాను చూడండి చరిత్రలో, అవి కూడా చూసుకోవాలి. ఇక మన వాళ్ళకి మనవరాళ్ళకి దీన్ని నెమలు అంటారు, దీన్ని నక్క అంటారు, దీన్ని జింక్ అంటారు అని అలా చూపించుకోవాలి. ఇప్పుడు జూలల్లో చూపిస్తున్నాము, తర్వాత జూలై కూడా దొరకకుండా అయిపోతాయి. మన దేశంలో మన రాష్ట్రాలలోనేమో చెట్లను ఇట్లా తీసేస్తున్నారు, ఇంకో దేశాలను ఇట్లా చేస్తున్నారు. కాలిఫోర్నియా అనే దేశంలోనేమో మంటలు పట్టాయని అడవికి విమానాలలో నుంచి నీళ్లు పోశారు. పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లు తెచ్చి దాన్ని ఆర్పడందుకు కొన్ని నెలలు పట్టినాయి. వాళ్ళేమో రక్షించుకోవడం కోసం చేస్తున్నారు, మనకు ఉన్నాయి తీసేసుకుంటూ ఉన్నామండి. అంతే తేడా వేరే దేశాలకు మన దేశానికి. మన ఉన్నాయి పోగొట్టుకొని